श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिवृत्तं शुल्कमादातु कामः। स्वसुरमवरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं तुमुदरसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि सञ्जातं वादूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं षठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో మనం ఒక రకమైనటువంటి విలక్షణమైన గోపికను లేపుకున్నాం. అటు రామచంద్రుణ్ణి ఇటు కృష్ణ పరమాత్మను ఇద్దరిని మనం కీర్తించాం. ఒకతను పక్షిని చీల్చిన వాడైతే ఒకతను లంకాధిపతిని సంహరించినవాడు. ఇలా చెప్పుకొని ఏదో రీతిలో పరమాత్మ యొక్క దివ్యనామ సంకీర్తనంతో గుణానుసంధానంతో మనం ఈ కాలాన్ని ఇలా గడపాలి అనేటువంటి ఒక తత్వాన్ని, ఒక బోధన మనం చెప్పుకుంటూ వచ్చాం. అందులో ప్రత్యేకించి అందరూ కాలక్షేప కూటానికి పిల్లగల్ ఎళ్ళారు పావై కడంపుక్క అని చెప్పాం. శుక్రోదయం, బృహస్పతి అస్తమయం అది చెప్పుకున్నాం. కపటాన్ని విడిచిపెట్టి రావమ్మ అందరం కలిసి భగవన్ నామానుసంధానం చేద్దాం. తెల్లవారినది తెల్లవారినది అని చాలాసార్లు చెప్పుకున్నాం. లోపల ఉన్నటువంటి గోపిక పరమాత్మ గుణానుసంధానంలో, పరమాత్మ అనుభవంలో అన్నీ మర్చిపోయి తాను ఆ శయ్యను వీడి రాకుండా అలాగే కాలం గడుపుతూ ఉంటే అలాంటి గోపికను లేపుతున్నాం. ఒక విషయాన్ని నిర్ధారించటానికి, నియమించటానికి, లేదా తెలుసుకోవటానికి, 10 మందికి తెలపటానికి ప్రమాణములు అంటాం. మొదలు చెప్పుకున్నాం. ప్రత్యక్షమని, మానమని, ఉపమానమని, శాబ్దమని, ఇంకా చాలా ఉన్నాయి. అయితే వేదాంతులు ప్రమాణాలను 3నే ఒప్పుకుంటారు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. మన ఇంద్రియములతో తెలుసుకునేటువంటి వాటిని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అంటే చెవు, ముక్కు, నాలుక, శరీరం వీటితో తెలిసేటువంటి దాన్ని, తెలిపేదాన్ని ప్రత్యక్షం అంటాం. వీటితో తెలిసిన దాన్ని ఆధారంగా చేసుకొని తెలియని దాన్ని తెలిపేది అనుమానం అంటారు.
పొగను చూచి అక్కడ నిప్పు ఉన్నది అంటాం. మనకు నిప్పు కనపడటం లేదు, కనపడేది పొగ. కానీ ఇదివరకు వంట ఇంట్లో మరో చోట పొగను నిప్పును కలిపి చూశాం. దానితో పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇది ప్రత్యక్షం కాదు, అనుమానం. ప్రత్యక్షం మనకు వంట ఇంట్లో పొగను నిప్పును చూడటం. అక్కడ చూచిన పొగతో అక్కడ ఉన్న నిప్పును చేసుకొని ఇదివరకు మేము వంట ఇంట్లో నిప్పు చూచాం, పొగ కూడా ఉంది, ఇక్కడ పొగను చూచాం కాబట్టి నిప్పు కూడా ఉంటుంది. దీన్ని అనుమానం అంటారు. ఇక శాబ్దం అంటే ఈ రెంటి వల్ల తెలియని దాన్ని పెద్దల మాటలతో తెలుసుకోవటం. ఆప్తవాక్యం శబ్ద అంటారు. ఆప్ చెప్పేటువంటి మాటలు శబ్దం అంటారు. ఆప్తులు అంటే అర్థం ఏమిటి? యథార్థవక్త, ఉన్నది ఉన్నట్టు యథార్థమైన దాన్ని చెప్పగలవాణ్ణి ఆప్తుడు అంటాం. భ్రమ, ప్రమాదం ఇలాంటివేమీ లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలవాణ్ణి ఆప్తుడు అంటాం. అలాంటి వారు మన వివరం కాదు, అది కేవలం వేదం మాత్రమే. వేదం మన శబ్దం. భగవంతుణ్ణి తెలుసుకోవటానికి ప్రత్యక్షం పనిచేయదు, అనుమానము పనిచేయదు, శబ్దం పనిచేస్తుంది. వేదము వల్లనే పరమాత్మను తెలుసుకుంటాం. వేదవేద్యే పరే పుణ్యజాతే దశరథాత్మజే వేద ప్రాచేతసీత్ సాక్షాత్ రామాయణం అంటారు. మనకు పరమాత్మ సకల వేద వేద్యుడు. పరమ ఉన్నాడని మనకెవరు చెప్పారు? వేదం చెప్పారు. పరమ ప్రమాణం, సకల ప్రమాణం వేదం. ఎందుకంటే వేదాన్ని ఎవరో కొందరు పురుషులు కలిసి రాసినది కాదు. తస్య నిశ్వసితం వేద అంటుంది, అది కూడా వేదం. పరమాత్మ యొక్క నిట్టూర్పు వేదం. అందువల్ల లేని దాన్ని కల్పించి ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెప్పాల్సిన అవసరం వేదానికి లేదు. ఇలా ప్రమాణాలు మూడని వేదాంత సిద్ధాంతం వాళ్ళు ఒప్పుకుంటారు. తార్కికులు, మళ్ళీ తార్కికుల్లో ఇద్దరున్నారు, ప్రాచీన తర్కమని నవీన తర్కమని. ప్రాచీన తర్కంలో 16 ప్రమాణాలు, నవీన తర్కంలో 6 ప్రమాణాలు, మళ్ళీ అందులో నవీనంలో 4 ప్రమాణాలు. సరే, అవన్నీ మనకు అవసరం లేదు, విషయం చెప్పుకుంటున్నాం. వీటి అవసరం ఏమిటి అంటే, లోపల పడుకొని ఉన్న గోపికను తెల్లవారినదని నమ్మించటానికి ప్రత్యక్షము, అనుమానము, శబ్దము 3 ప్రమాణాలను ఈనాటి పాశురంలో చెప్తారు. ఆమె పడుకొని ఉంది, తెల్లవార లేదున్నది, మరి తెల్లవారినట్టు ఆమెను ఒప్పించాలి. ఆమె కడుపును మూసుకొని మరీ పడుకొని ఉంది, ఆమెకు బయట ప్రపంచమేమి తెలియదు. అమ్మ తెల్లవారినది, మేము చూచాము, ఇగో మేము ఊహించాము, ఇలా వారి మాటలు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటాం. ఇలా 3 ప్రమాణాలతోటి మనకు ఈనాటి పాశురంలో తెల్లవారినదని ఆమెను నమ్మించడానికి, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని, పరమార్థాన్ని, యథార్థాన్ని బోధించడం, పరమతత్వం, సకల వేదాంత ప్రతిపాద్యమైనటువంటి తత్వాన్ని అందించడానికి మనం ఈరోజు పాశురాన్ని మొదలు అనుసంధానం చేసుకొని అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉంగళ్ పుడక్కడ తోటత్తువావియుள்
செங்கடு நீர் வாயு நெகுடிந்து ஆம்பருவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பவத்தவர் தங்கள் பொடிக்கூரை செங்கெடுவான் போகின்றார் எங்களை முன்னவெடுப்புவான் வாய் பேசும் நங்காய் எழிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரமேந்தும் தர கையன் பங்கைய கண்ணானை பாடேர் ஒரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமः. உங்கள் புழக்கடற் தோட்டத்து வாவியுள் செங்கடு நீர் వాయు నెగిలిన్ తాంబలువాయ్ కూంబినగాన్. తెల్లవారినది అనటానికి ఒక ప్రమాణాన్ని చూపుతున్నారు. అమ్మా ఉంగళ్ నీ యొక్క పుడక్కడత్తు తోటత్తు పెరటిలో ఉన్న తోటలోని వావియుళ్ బావిలో చెంగడు నీరు వాయు నెగిడిందు ఎర్ర తామరలు వికసించాయి. ఆంబలువాయ్ కూంబిన నల్ల కలువలు ముడుచుకున్నాయి. செங்கல் பொடிக்கூரை வெண்பல் தவர் தவர் தங்கள் తిరుక్కోయిల్ செந்திలివాన్ పోగినార్. செங்கల్ అంటే ఎరుపు రాళ్లను పొడికూరై పొడిగా చేసి వాటిని నీటిలో వేసి అందులో వస్త్రాలు వేసి వాటిని తడిపి ఆరవేసి అప్పుడేమైతే అవి కాషాయ వస్త్రాలు వాటిని ధరించి వెన్బల్ తెల్లని పలువరుస గల తవర్ తవర్ తపస్సులు సన్యాసులు తంగళ్ తిరుక్కోయిల్ తమ దేవాలయంలోని భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి శంకరువాన్ ఆరాధించడానికి పోతున్నారు. ఎంగళై మున్నం ఎడుపువాన్ వాయు పేషం మమ్ములను ముందే లేపుతానని మాట ఇచ్చిన అంగాయ్ పరిపూర్ణురాలా ఎడిందిరాయ్ ఏమమ్మా నానాగాయ్ విడియము సిగ్గులేనిదానా నావుడయాయ్ నాలుక బలం బాగా ఉన్నదానా అంటే మాటకారి అన్నమాట. నానాదాయ్ నావుడయాయ్ శంగుడు చక్రమేందుం తడక్కయ్యన్ శంఖము చక్రము ధరించినటువంటి వాడు విశాలమైన బాహువులు కలవాడు పంగయ్య కన్నానై పుండరీకాళ స్వామిని పాడుతూ ఉన్నాం. అయినా కానీ నీవు లేవవా? ఏం చెప్తున్నారు? నీ ఇంటి పెరటి తోట మధ్యలో ఉన్న బావి, ఆ బావిలో ఎర్ర తామరలు ఎర్రని పద్మాలు వికసించాయి, నల్లని కలువలు ముకుడించాయి. అలాగే ఎర్రటి రాళ్లను తీసుకొని పొడి చేసి వాటిని నీటిలో వేసి కలిపి ఆ రంగులో తమ వస్త్రాలు వేసి వాటిని పిండి ఆరేసుకొని తయారైన కాషాయ వస్త్రాలను ధరించి పరిశుద్ధమైన తెల్లని పలువరుస కలిగి మహానుభావులు తపస్సులు తమ తమ దేవాలయాలలోని భగవానుణ్ణి ఆరాధించటానికి వెళుతున్నారు. అందులో నీవు ఆనాకమైతే నాడు నేనొచ్చి మిమ్ములను లేపుతాను అని మాట ఇచ్చిన దానవు కదా, మరి లేవవా? పరిపూర్ణురాలా లేమ్మా. సిగ్గులేని దానా అంటే మాట ఇచ్చి తప్పి కూడా హాయిగా పడుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? మరి సిగ్గుపోయిందే కదా. అలాగే నావుడయాయ్ మాట తప్పి కూడా మాట తప్పలేని నిరూపించుకునేటువంటి మాట బలం కలదానా. నాలుక బలం అంటే మాటకారి అన్నమాట. శంఖధారి చక్రధారి ఆజానుబాహు పుండరీకాక్ష అని పరమాత్మ నామాన్ని కీర్తన చేస్తున్నాం. అయినా లేవవా? రావా? మాతో కలిసి ఆ పరమాత్మ యొక్క అనుసంధానం అనుభవం పొందవా? దీన్నే భావం అంటాం. అంటే
ఆమెను తెల్లవారినదని ఒప్పించటానికి, మెప్పించటానికి, నమ్మించటానికి, చూచిన వాటిని కాకుండా చూడని వాటిని, కొన్ని చూచిన వాటిని, కొన్ని విన్న వాటిని చెప్పాం కదా. ప్రత్యక్షమని, అనుమానమని, శబ్దమని. ఇందులో నీ ఇంటి పెరటి తోట బావిలో ఎర్ర తామరలు పద్మాలు వికసిస్తూ ఉన్నాయి, కలువలు ముడుచున్నాయి. తెల్లవారడానికి గుర్తేమిటి? సూర్యభగవానుడు వస్తే పద్మాలు వికసిస్తాయి, కలువలు ముడుచుకుంటాయి. అదే రాత్రి అయితే కలువలు వికసిస్తాయి, పద్మాలు ముడుచుకుంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఎవరు తమ ప్రయత్నంతో మార్పు చేసే స్థితి లేదు. సూర్యకిరణాలు తాకకున్నా సూర్యభగవానుడు వచ్చాడంటే చాలు, ఆ టైం, ఆ సమయం అయిందంటే తమకు తాముగా పద్మాలు వికసిస్తాయి, తమకు తాముగా కలువలు ముకుళిస్తాయి. ఎవరి ప్రయత్నంతో పని లేదు. అమ్మ, పద్మాలు వికసించాయి, కలువలు ముకుళించాయి. ఇది తెల్లవారటానికి గుర్తు కాదా? మీరు ఎక్కడ చూశారు? ఎక్కడ చూశారు ఏంటన్నా? దారిలో అన్నీ అవే వస్తూ ఉన్నాం. చాలా సరస్సులు ఉన్నాయి, చాలా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులో పద్మాలు ఉన్నాయి, కలువలు ఉన్నాయి. ఇవి వికసిస్తున్నాయి, అవి ముడుచుకుంటున్నాయి. ఇది గుర్తు కదా? అవన్నీ మీరే చూచారా? అవి విచ్చుకున్నాయా? మీరు పట్టుకొని వాటిని విప్పారా పద్మాలను? తెల్లవారినదని నన్ను నమ్మించటానికి పద్మాలను పట్టుకొని ఒక్కొక్క రేపు విడదీసి, కలువలనేమో ముడిచేసి, అవి ముడుచుకున్నాయి, ఇవి తెరుచుకున్నాయి. మీరు చెప్తున్నారా? నీవు ఇలా అంటావని మాకు తెలుసమ్మా, అందుకే నీ ఇంటి పెరటిలో అంటున్నాం. ఇంకా నీవు తలుపు తీయలే కదా, మీ ఇంట్లోకి రాలేదు కదా, మేము రాలేకపోయాం. తలుపు పెట్టింది మేము వచ్చి వాటిని విడదీయలేం, పుచ్చుకోలేం, ముడికి చేయలేం. పెరటిలోని బావిలో పద్మాలు వికసించాయి, కలువలు ముకుళించాయి. నా ఇంటి పెరటి తోట బావిలో పద్మాలు వికసించాయని మీరు చూసారా? మీరే అన్నారు రాలేదని. ఇంటిలోకి రాలేదు, తలుపు వేసి ఉంది చెప్తున్నారు. తలుపు వేసి ఉన్న ఇంటి పెరటి తోట బావిలోని పద్మాలు మీకు కనబడాయి. ఎలా నమ్మాలమ్మా? తల్లి కనపడమ్మా, మేము దారిలో వస్తుంటే చూశాం కదా, అవి పద్మాలే, ఇవి పద్మాలే. అవి విచ్చుకున్నా ఇవి విచ్చుకుంటాయి అంటే ఇది అనుమానం, ప్రత్యక్షం కాదు. దారిలో ఉన్న చెరువులలో, సరస్సులలో, సెలయేళ్లలో, మరో దాంట్లో జలాశయాల్లో ఉన్న పద్మాలు విచ్చుకున్నాయి కాబట్టి అలాంటి పద్మాలే నీ ఇంటి పెరటి తోట బావిలో కూడా ఉంటాయి కాబట్టి వాటిలాగా ఇవి కూడా విచ్చుకున్నాయి. ఆ కలువల్లాగా ఈ కలువలు ముడుచుకున్నాయి. అంతే కదా? మీరు చూడలేదు, మీకు తెలియదు, కేవలం ఊహే. మీ ఊహకు కారణం ఏమిటి? మీరు దారిలో వస్తూ ఉండగా కనపడిన పద్మాలు, కలువలు, అంతే కదా? దారిలో వస్తున్నారు, ఏవో ఉన్నాయి, ఇక్కడ సరస్సులు ఉన్నాయి, పద్మాలు వికసించాయి, కలువలు ముకుళించాయి, అవి చూశారు, అలాగే ఇక్కడ ఉన్నాయి అన్నారు. అంతేనా? అంతే కదమ్మా. అయితే మీ అనుమానంలో హేతువు పనికిరాదు, దుష్టహేతువు అంటారు. అంటే కారణం తప్పు. అదేంటమ్మా తప్పంటావు? అలా మీరు చూసిన ఈ పద్మాలైతే, కలువలైతే అవి విచ్చుకుంటే ఇవి విచ్చుకుంటాయి అనుమానం ఏంటి? అది కరెక్టే. కానీ మీరు చూసి పద్మాలు కాదు, కలువలు కావు.
నీకు ఎలా తెలుసు? ఎలా తెలిసించమ్మా? నేను ఆ మాత్రం నేను నాకు ఊహ ఉంది, నేను ఊహించగలను. మీరు ఈరోజు మా ఇంటికి వస్తున్నారు, నన్ను లేపి నాతో కలిసి మనమందరము కలిసి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మని పిలిచి ఆయనను దర్శించి ఆయన కైంకర్యాన్ని పొందాలనుకున్నాం కదా. ఆ పరమాత్మ కైంకర్యాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రధానమైన కార్యక్రమాన్ని మీ అందరికంటే నేనే బాగా చేయగలని మీకు నమ్మకం. అవును, నన్ను కలిస్తే, నన్ను చూస్తే, నాతో మాట్లాడితే, మీరు కలిసి మనం బయలుదేరితే పరమాత్మ తప్పక కరుణిస్తాడని మీకు నమ్మకం అంటే. కాబట్టి పరమాత్మను కలిపే అంతటి ఒక ఉత్తమ గోపిక, పరమాత్మకే బాగా ప్రేమను పెంచినటువంటి ఒక ప్రియురాలు, మేము ఆమె ఇంటికి వెళుతున్నాం. ఈరోజు ఆమెను లేపుతున్నాం, త్వరలో ఆమెను చూస్తాం, ఆమె సహాయంతో స్వామిని లేపుతాం. మీలో ఈ భావాలన్నీ కలిగాయి కదా. ఇన్ని కలిగితే ఎంత సంతోషపడుతుందండి. మీరందరూ పరమ సంతోషంగా ఉన్నారు కదా. ఇంత సంతోషంగా ఉన్నందువల్ల మీ అందరి ముఖాలు వికసించాయి. అవి పద్మాలు కాదు, మీ ముఖాలు. సంతోషంతో ఉన్న మీ ముఖాలు వికసించాయి, అక్కడ పద్మాలు లేవు. ఇక మీరు వచ్చింతసేపు అయింది, పిలిచారు, లేపారు, అడిగారు, అయినా నేను లేచి రాలేదు. అయ్యో ఈమె రాలేదే అని మీ కన్నులు వాలిపోయాయి. అవే కన్నులు. వాలిపోయిన కన్నులను కలవాలనుకుంటున్నారు. సంతోషంతో పొంగిపోయిన ముఖాలను పద్మాలనుకుంటున్నారు. వాస్తవంగా పద్మాలు లేవు అక్కడ, కలువలు లేవు, వికసించినవి లేవు, తెలుసుకునేవి లేవు. ఇది వాస్తవము. ఎందుకంటే మన కవి సాంప్రదాయం కూడా కావ్య సాంప్రదాయం, అలంకారిక సాంప్రదాయం. ముఖాన్ని పద్మాలతోటి, కన్నులను కలువలతోటి పోల్చి చెప్తారు. నయనేందీవరం అంటారు, ముఖ పద్మం అంటారు. ముఖాన్ని పద్మముగా చెప్పటం, కన్నులను కలువలుగా చెప్పటం అనాదించేటువంటి కవుల సాంప్రదాయం. మీరు దాన్నే పాటించి ఉంటారు. మీ ముఖాలు ఒక్కసారి ఎన్ని 25 లక్షలుగా చెప్పుకున్నాం. 25 లక్షల ముఖ సంతోషంతో పొంగిపోతే ఎంత కాంతి వస్తుందండి. మరి ఎన్ని పద్మాలు కనబడతాయి. ఇన్ని పద్మాలు కసిస్తే తెల్లవారకుండా ఉంటుందా అనుకుంటున్నారు. ఇవి పద్మాలు కాదమ్మా, ఇవి కలువలు కావు. మీరు నా ఇంటికి రాలేదు, లోపలికి రాలేదు. నా పెరడు మీకు తెలియదు, పెరడులో తోట తెలియదు, బావి తెలియదు, ఎందుకు చూడనే లేదు. మీరు చూచినవి పద్మాలైతే అలాంటివే నా పెరటి బావిలో కూడా ఉంటాయి. కాబట్టి అవి వికసిస్తాయి. కానీ చూసినవి పద్మాలే కాదు, అవన్నీ మీ ముఖాలు. కాబట్టి మీ అనుమానం తప్పు. సరే అమ్మా, ఎప్పుడైతే మనకు అనుమానం పనిచేయలేదో ప్రత్యక్షం కావాలి. ఊహ తప్పు సూచన చెప్తాను, దాన్ని చేస్తాం. செங்கல் பொடிக்கூரை வெண்பல் தவர் தவர் தங்கள் திருக்கோயில் செంగిడువాన్ పోగిన్నారు. సన్యాసులు అంటే న్యాయంగా పాత రోజుల్లో దేవాలయాలకు, ప్రధాన దేవాలయాలకు న్యాయంగా పెట్టేవారు అనుకోండి. ప్రతి దేవాలయంలో మొట్టమొదటి పూజ సన్యాసి చేయాలి. మాఠాధిపత్యం యతి కుర్యాదని శాస్త్రం. మఠానికి అధిపతి ఎవరు ఉండాలి? యతి, సన్యాసి ఉండాలి. దేవాలయంలో తలుపులు తెరవలసిన వాడు మొదలు యతి, మొదటి ఆరాధన సన్యాసి.
ఇప్పటికీ మనం శ్రీరంగంలో కానీ, తిరుపతిలో కానీ, కాంచీపురంలో కానీ అన్ని దేవాలయంలో పట్టణం లోపలికి వెళ్ళేది సన్యాసి. మనం జియంగారు అంటాం, తిరుమల జియంగారు ఉన్నారు, పెద్ద జియంగారు, చిన్న జియంగారు మొదలు వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళు మొదలు ఆరాధన చేస్తారు. వారు కాస్తారు, తర్వాత బయటకు వస్తారు, తర్వాత వెంట చేస్తారు. పరిశుద్ధంగా ఉంటారు కదా వాళ్ళే. అందువల్ల అలాంటి సన్యాసులు, ఎలాంటి సన్యాసులు అంటే సెంగల్ చెప్తున్నాను, పొడి కూరై ఎర్ర రాళ్లను, అంటే ఇప్పటిలాగా జాజునో ఏదో ఎరుపు రంగు పొడినో తీసి నీళ్ళలో వేసి కలుపుకోవటం కాదు. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ఉన్నారు, దానికి ఏవో రంగులు పూస్తున్నారు. అసలు కషాయానికి ఎక్కడో కలిసిపోయి. పాత రోజుల్లో ఈ కషాయపు రంగు అంటే అడవిలో పర్వతాలు, కొండలు, గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల కింద భాగంలో గులక రాళ్ళని దొరుకుతాయి, జేవురు రాళ్ళు అంటారు. ఆ రాళ్ళు రకరకాల రంగులతో ఉంటాయి. పసుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు, రకరకాల రంగులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి అందులో ఎర్రని రాళ్ళు ఉంటాయే వాటిని ఏరుకొని వచ్చి ఆ రాళ్లను పొడి చేసి ఆ ఎర్రని పొడిని నీళ్లలో వేసి బాగా కలిపి ఆ ఎరుపు రంగు వచ్చిన తర్వాత అందులో తమ వస్త్రాలు వేసి కలిపి పిండి ఆరవేసి అప్పుడు అవి ఏమవుతాయి? కాషాయ వస్త్రాలు అవుతాయి. వాటిని కట్టుకుంటారు. కాషాయ వస్త్రాలను కట్టుకొని తెల్లని పలువరుసతో కుంచెకోల పట్టుకొని తమ తమ దేవాలయాలను తెరిచి ఆరాధన చెయ్యటానికి సన్యాసులు వెళుతున్నారు. ఇందులో చాలామందికి కుంచెకోల అంటే తెలిసి ఉండదు. ఎందుకంటే మనం గుడి తెరుస్తున్నప్పుడు పోము, మూస్తున్నప్పుడు పోము. ఒకవేళ పోయినా ఇప్పటి గుళ్ళలో ఈ వ్యవస్థ లేదు. పాతకాలపు దేవాలయాల్లో ప్రధాన ద్వారానికి కూడా, అంటే గర్భగుడి ద్వారం ఉంటుంది, నా తప్పు ఇస్తాను ఒక మండపం, ప్రధాన ద్వారానికి కూడా బయట ఇలా గుళ్ళెము తాళము ఉండదు. బయట ఏది ఉండదు, మామూలు తలుపు పెడతారు. గడియ లోపల ఉంటుంది తలుపు, ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఒక ఇనుప సీకులాగా ఉంటుంది, ఇనుప కానీ కంచు కానీ ఇత్తడి కానీ. దాని కొసకు ఇలా గుండ్రగా రౌండ్గా ఉంటుంది, పొడుగ్గా ఉండి గుండ్రగా ఉంటుంది. దీన్ని ఆ రంధ్రంలో నుంచి లోపలికి తోస్తారు. తోసి ఆ వేసిన గడి ఉంటుందే ఇలా చెప్తారు 2 సార్లు, అది కాస్త వచ్చేస్తుంది, తలుపు తీసి. ఇది అందరూ చేయలేదు. బాగా అలవాటు ఉంటేనే మేము చేసాం, మాకు తెలుసు, చిన్నప్పుడు మేము చేసాం. కొన్ని సందర్భాలలో ఎవరో ప్రధానమైన అర్చకులు లేకుండా అయ్యా ఎంత కాస్త దేవాలయం ఆరాధన పడిపోతుందని మేము వెళ్తాంటే మాకు అవన్నీ తెలుసు. అలా మేము తీసేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, అలా తీసేవాళ్ళం. అలా తలుపులు తెరిచి న్యాయంగా లేదు, అదొక తాళపు చెయ్యి, అది తాళపు చెయ్యి, దాన్ని కుంచెకోల అంటారు. అది అర్చకుడు మాత్రమే, బాగా ప్రాక్టీస్ ఉన్నవారు మాత్రమే తీయగలవారు, తీయలేరు. ఎంత ప్రయత్నించు అంటే సరిగ్గా ఆ స్పాట్ పట్టుకోవాలి. ఇలా గడియ వేస్తారు కదా, ఎక్కడుందో పట్టుకొని దానితో అలా అంటే అది బయటకు వచ్చేస్తుంది, తగు తీసుకుంటాం. ఇలా తమ తమ దేవాలయాలలోని ద్వారాలను తెరవటానికి కుంచెకోల చేతిలో పట్టుకొని తపస్సులు తమ తమ గుడిలకు వెళుతున్నారు. ఈ తపస్సు అని చెప్పడంలో ఎర్రని వస్త్రాలు, తెల్లని గోదమ్మ చమత్కారంగా చెప్పారు. సన్యాసులు ఎలా ఉంటారంటే కాషాయపు రంగు వస్త్రాలు ధరిస్తారు, పలువరస మాత్రం తెల్లగా ఉంటుంది.
కాషాయ రంగు వస్త్రాలు దేనికి గుర్తు? వైరాగ్యానికి గుర్తు. అంటే వైరాగ్యం అంటే ఏమిటి? రాగము లేకపోవుట. రాగం అంటే ఏమిటి? ప్రేమ, కోరిక, ఆశ కదా. మాకు సంసారంలో ఉండే ఏ వస్తువుల మీద ఆశ లేదు, కోరిక లేదు, ప్రేమ లేదు. అలా లేకుండా ఉన్నవారు విరాగులు, వైరాగ్యం కలవారు, రాగము లేనివారు. రాగము అంటే ఎరుపు రంగు అని అర్థం. ఎరుపు రంగు రజోగుణానికి గుర్తు. రజోగుణం వలనే అన్ని కోరికలు పుడతాయి. అన్ని కోరికలకు మూలం ఏమిటి? రజోగుణం. నిద్రకు కారణం ఏమిటి? తమోగుణం. హింస, నిద్ర ఇది తమోగుణం. కోరిక రజోగుణం. ఏ కోరిక లేకపోవటం, దేని ఆశించకపోవటం, పరమాత్మను పరమాత్మ భక్తులను మాత్రమే ఆరాధించటం సత్వగుణానికి గుర్తు. మాలో రజోగుణం లేదు, మాకు దేని మీద రాగం లేదు, మేము విరాగులం, వైరాగ్యం కలవారం. ఆ రాగానికి, ప్రేమకు గుర్తు ఎరుపు రంగు కదూ. ఆ రంగుని మేము మా వస్త్రాలకు మాత్రమే కట్టుకున్నాము. మా ఒంటి మీద మాకు రాగం లేదు. అలాగే మీ మీద రాగం లేదు. దయ ఉంటుంది. చెడిపోయిన వాళ్ళని చూసి దయ పుడుతుంది, కానీ ప్రేమ కాదు. మిమ్మలను బాగు చేయటానికి మాత్రమే ప్రయత్నిస్తాం తప్ప దానివల్ల మేము వేరే ఏదో ఒక విశేషమైన ఫలితాన్ని ఆశించము. మాకు ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి కోరిక లేదు, విషయవాంఛ మాకు అసలు లేదు. సాంసారిక భోగాల మీద ఏమాత్రం మాకు ఆశ లేదు. ఇంత భావం చెప్పటానికి కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు. అలాగే వెణ్పల్, తెల్లని పలువరస. పలువరస తెల్లదనం అనేది ఎప్పుడు ఉంటుంది? తినవలసిన దాన్ని మాత్రమే తింటే ఉంటుంది. రకరకాల పదార్థాలను మనం తినటం మొదలుపెట్టామనుకోండి, ఆ దోషాలన్నీ పండ్లకే అంటుకుంటాయి. మన పండ్లు అన్ని రంగులు వస్తాయి. నలుపు, ఎరుపు, పసుపు, రకరకాల రంగు. అసత్యం ఎక్కడో పోతుంది. పలువరసను చూచి వీడు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడో చెప్పొచ్చు. తాంబూలం వేస్తున్నారు అనుకోండి, తాంబూలం బాగా వాడితే ఏమవుతుంది? అయిపోతుంది. ఇంకందులో తాంబూలంలో కొందరు దాన్ని ఏమంటారు? పొగాకు పొడి ఏదో ఉంటుంది, అందులో అడేసుకుంటారు, పళ్ళు నల్లగా అవుతాయి. ఇప్పుడు ఇంకా రకరకాల తల పడుతున్నారు మహానుభావులు, ఏదో పేరు పెట్టుకొని. ఇలాంటి పదార్థాలు వాడటం వల్ల పండ్లు పాడైపోతాయి. అలాంటి వారి పలువరస తెల్లగా ఉండదు. తెల్లని పలువరస అని ఒక్క మాటతోటి ఆహార శుద్ధి చెబుతుంది. పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకుంటారు. యతులు, సన్యాసులు కూర్చొని భోజనం చేయరు. విస్తరి లేదా ప్లేటు వేసుకొని చేయరు. వారిని కరపాత్రులు అంటారు. సన్యాసులకి ఏమిటి పేరు? కరపాత్రులు. నిలబడి ఇలా దోసిట్లో తీసుకుంటారు, దాన్ని తిని చేయగలిగిపోతారు. మళ్ళీ రెండోసారి అడిగే ప్రశ్న లేదు. ఇది ఏమేమి స్వామివారికి పెట్టాలనుకున్నారో వాళ్ళు ఉంటారు. ఆ సన్నిధి స్వామి మనం పెట్టామనుకోండి, వారు అవన్నీ కలిపి ఇందులోనే ఒకేసారి పెడతారు. సరిపోలేదు, ఆఖరిగా ఉంది, ఇంకోసారి పెట్టుకుంటే వాడు సన్యాసి కాదు. అవి లడ్డూలు కానీ, జిలేబీ కానీ, సాంబారు కానీ, కూరగాయలు కానీ, పెరుగు కానీ, ఏదైనా కానీ ఒకేసారి అవి కూడా దోసిట్లో పట్టే అంతే.
అందులో పెట్టుకోవాలి, తగిలా మనుకోవాలి, బియ్యంతో వేసుకోవాలి, చేయి కట్టుకోవాలి. రెండోసారి అడిగినా సన్యాసి కాడు, కూర్చొన్న కాడు, పాత్రలో తిన్న కాడు. ఇవన్నీ చేశారు అంటే కేవలం వేషం వేసుకున్న సన్యాసి తప్ప అసలు సన్యాసి కాదను. ఇది గుర్తు. ఎందుకంటే అందులో ఒక రహస్యం ఉంది. శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే రజోగుణం తమోగుణం పెరుగుతుంది. బాగా నిండా తిన్నామనుకోండి ఫుల్లుగా, నెక్స్ట్ కార్యక్రమం ఏమిటి? కంటి నిండా నిద్ర. ఇంకా పని ఎక్కడ చేస్తాం మనం? అందుకే శాస్త్రకారుడు రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే, రాత్రి పూట పెరుగన్నము తినరాదు, పాలతో అన్నం తినకూడదు. పాలతో రాకపోతే అన్నం తింటే మీరు వద్దన్నా తెల్లవాళ్ళ 4ంటికి లేస్తారు. పెరుగుతో తిన్నారు 9 గంటలు లేవాలి. అలారం నిద్ర మొట్టి మరీ పడుకుంటారు. అర్థం కాదు. పెరుగు నిద్రను పెంచుతుంది. అది రజోగుణం, తమోగుణం. అందుకే మన ప్రాచీనులు ఎంత భోగం ఉన్నా పెరుగేసుకునేవారు కాదు. పెరిగేసుకోవడం ఫ్యాషన్. అదొక డిగ్రీకి. మజ్జిగ తోటి తినండి. 3 బాళ్ళ రోగాలకు మజ్జిగే మందు తెలుసా? డాక్టర్లు పెరుగొద్దంటారు, మజ్జిగ వేసుకోమంటారు. ఆయుర్వేదం చూడండి, ఆయుర్వేదం వాడు కానీ హోమియోపతి వాడు కానీ పెరుగొద్దండి మజ్జిగ పోసుకుంటారు. అదే ఇది. కానీ కొంచెం పలచగా చేసామనుకోండి రజోగుణం మారిపోతుంది కదా. మజ్జిగతో తినాలి, పెరుగుతో కాదు. అంటే మనము తీసుకునేటువంటి ఆహారమే మన శారీరక మానసిక బౌద్ధిక వృత్తికి ప్రేరకమవుతుంది. నేను చాలా చెప్పాను, మీకు గుర్తు ఉంటుంటుంది. అన్నమయం హి సౌమ్య మనః వేరే చెప్తుంది. మనము తీసుకునే అన్నమే మన మనస్సుగా మారుతుంది. మనస్సు అంటే మరేదో కాదు, మనం తీసుకునే ఆహారమే. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్సు ఏర్పడుతుంది. సాత్విక ఆహారం తీసుకున్నారు, మంచి మనస్సు. రాజసాహారం తీసుకున్నారు, అలాంటి మనస్సు. తామసాహారం తీసుకున్నారు, మనస్సు. దీనికి భాగవతంలో చక్కని దృష్టాంతం ఇచ్చాడు. యథా పాత్రే పయస్తప్తం తథా దేహే మనస్థితం అని. ఎంత చక్కని దృష్టాంతం అంటే, మనము పాలను వేడి చేయాలి అని అనుకున్నప్పుడు పాలనే మంటలో పోస్తామా? ఏం చేస్తాం? పాలను ఒక పాత్రలో పోసి ఆ పాత్రను పొయ్యి మీద పెడతాం. పాత్ర వేడైతే అందులోని పాలు వేడవుతాయి. అదే పాలు చల్లబడాలంటే మళ్ళీ ఆ పాత్రను నీటిలో పెడతాం. పాత్ర చల్లబడితే పాలు చల్లబడతాయి కదా. మనకు వేడి కావలసినది పాలు, మనం వేడి చేసేది పాత్ర. మనకు చల్లగా కావలసినవి పాలు, చల్లబరిచేది పాత్ర. పాత్ర వేడైతే పాలు వేడైతాయి, పాత్ర చల్లబడితే పాలు చల్లబడతాయి. ఈ శరీరం పాత్ర, మనస్సు పాలు. శరీరం వేడెక్కితే మనస్సు వేడెక్కుతుంది. శరీరం ప్రశాంతంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి ఉద్రేకము, ఉద్వేగము ఇలాంటివి కలిగించే పదార్థాలు మనం తింటే మనస్సు అలాగే తయారవుతుంది. డాక్టర్లు వేటిని వేటి తినాలంటారో అత్రం ఒప్పుకోదు, తినొద్దు అంటు. డాక్టరు శరీరం బాగుండాలని కోరుతాడు, శాస్త్రం మనస్సు బాగుండాలని కోరుతుంది. శరీరం బాగుండి మనస్సు బాగుంటుంది. రెండు బాగుపరిచేటువంటి ఆహారం శాస్త్రం ఇస్తుంది.
శరీరం మాత్రమే బాగుండే ఆహారాన్ని వైద్యులు ఇస్తారు. మరేం చేద్దాం? వైద్యులు చెప్పిన వాటిలో శాస్త్రం సమ్మతించిన వాటిని మాత్రం తీసుకొని వాటిని ఆహారంగా తీసుకోవాలి. అందుకే మంచి ఆహారం కావాలి. అలాగే మంచి ఆహారం కూడా పరమాత్మకు నివేదన చేసిన ఆహారం కావాలి. తే త్వగం పుణ్యతే పాపా ఏ పచంతి ఆత్మకారణాత్ అంటాడు గీతలో. తమ కోసం వండుకొని తినే అన్నం కాదు, పాపము. మనము వండిన దాన్ని, వంటను భగవంతుడికి ఆరగింపు చేసి తినాలి. అది అన్నం. ఆరగింపు చేయకుండా తిన్నావు, అది పాపం. ఆయనకెందుకండి ఆరగింపు చేయాలి? మనం చేసుకున్నది, వండుకున్నది మనం కదా, సంపాదించింది మనం, తెచ్చుకున్నది మనం, వంట చేసేది మనం, కట్టబడింది మనం కదా. ఆయనకెందుకు అంటే మనమే తెచ్చుకున్నామా? అవునండి, నేనే తెచ్చుకున్నాను. షాపుకు వెళ్ళాను, బియ్యం తెచ్చాను. బియ్యం ఎక్కడి నుంచి? షాపుకి తెచ్చాయి, కొనుక్కొచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? రైస్ మిల్ నుంచి. వాడికి ఎక్కడి నుంచి తెచ్చాయి? వడ్లు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? రైతు నుంచి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచి. ఎలా పండాయి భూమిలో? నువ్వే పండించావా? వర్షం పడదా? వర్షం లేకుంటే పంట పండుతుందా? అది నువ్వు కురిపించావా? వర్షాన్ని నీవు కురిపించి పండించగలిగితే ఒప్పుకుందాం. కురిపించావా? లేదు. స్వామికి ఇష్టం లేకుంటే పంట చేతికొచ్చే ముందు ఓ తుఫాను వచ్చేస్తుంది. నా పంట ఏమైంది? నా పొలం ఏమైంది? నా వ్యవసాయం ఏమైంది? మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని వేల లక్షల ఎకరాలలో పంట ధ్వంసమైపోయింది, మునిగిపోయింది, నానిపోయింది, పనికి రావటం లేదు. మరి నీ పంట ఏమైంది? నీ పండించడం ప్రకృతి సహకరిస్తేనే, పరమాత్మ కృప చూపితేనే నీ వంట ఇంటి దాకా బియ్యము, ఉప్పులు, పప్పు పదార్థాలు వస్తాయి. వాటిని వంట చేసుకుంటావు. మరి వాడిచ్చాడా? నువ్వు ఇచ్చావా? నువ్వు తెచ్చావా? వాడే ఇచ్చాడు కదా. మరి వాడిచ్చిన దాన్ని వాడేటప్పుడు నువ్వు తిరిగి దొంగవు కదా. అదే అంటాడు మనకు గీతలో, తై దత్తాన్ అప్రదాయిత్య యో భుక్తే స్థేన ఏవ సహ. పరమాత్మ ఇచ్చిన దాన్ని పరమాత్మకు పెట్టకుండా తింటే నీవు దొంగవు. వాడి సొమ్ము నువ్వు తీసుకొని నాది అని దొంగవు కదా, దొరవ. కాబట్టి భగవన్ నివేదన చేసి తినాలి. అది కూడా సాత్విక పదార్థాలను వంట చేసి దాన్ని కూడా భగవానుడికి పెట్టి అప్పుడు నీవు తినాలి. అది కూడా మనం చెప్పుకున్నాం, 16 ముద్దలు తినాలి చెప్పాను, జ్ఞాపకం అనుకుంటాను. ఇలా నీలమైన ఆహారం తీసుకుంటే పరువరస తెల్లగా ఉంటుంది. ఇది వెన్బల్. తెల్లని పలువరస కలవారు అంటే ఆహార నియమాన్ని పాటించేటువంటి మహానుభావులు, తపస్సులు. వారు తమ తమ దేవాలయాలకు తమ తమ స్వామిని ఆరాధించడానికి వెళుతున్నారు. ఇది గుర్తు కదా. ఇందులో అనుమానం ఏం లేదు. ఇది ప్రత్యక్షం, అందరం చూస్తున్నాం. మనం ముందు నుంచి వెళుతున్నాం. వస్తే నువ్వు చూడొచ్చు. వారు సన్యాసులు కాదంటారా? మేమే అంటావా? అనలేవు కదా. ఇది ప్రత్యక్ష దృష్టాంతము. అయితే ఏమిటి? వారు రాలే, మనం లేవాలా? నువ్వు లేవాలి. లేవకుండా ఏమవుతుంది? నేను ఎందుకు రావాలి? అయ్యో తల్లి, అన్నీ మర్చిపోయావా? కృష్ణ పరమాత్మ పక్కన చేరగానే అన్నీ మర్చిపోయావా? ఆత్మను ఏమనుకున్నావు? పొద్దు వెళ్ళాలి, కృష్ణ పరమాత్మను లేపాలి. మరి మన పొరపాటు తిరబడితే ఎలాగూ, ఎవరు లేపుతారు అనే ప్రశ్న వస్తే నేను లేపుతాను మాట ఇచ్చావు. జ్ఞాపకంగా ఎంగళై ఉన్నం ఎడుపువాన్ వాయుపేసు మాట ఇచ్చావు. మిమ్ములను నేను లేపుతాను, ముందు నేను మిమ్మల్ని లేపుతాను మాట ఇచ్చావు. అది ఎలాగో మర్చిపోయావు.
మేము వచ్చి లేపినా లేవటండి. ఇది ఎక్కడండి? మహానుభావులు సత్పురుషులు ఇచ్చిన మాటను కదా ఏమంటాడు? లక్షణంహి మహత్వస్య ప్రతిజ్ఞా పరిపాలనం. రామాయణం చెప్తుంది. లక్ష్మణస్వామి అంటాడు రాముడితో, రావణాసురుని శక్తితోటి లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు. అలా మూర్ఛపోయినప్పుడు రాముడు చనిపోయాడేమో అని విలపిస్తాడు బాగా. ఇక నీవు లేకుంటే నేనెందుకు, రాజ్యం ఎందుకు, సీత ఎందుకు, నాకు యుద్ధం చేస్తాను లేదా చెయ్యను, రావణాసురుని చంపేస్తాను, విభీషణ రాజ్యం నువ్వు తీసుకో, సుగ్రీవ నువ్వు సైన్యానికి వెళ్ళిపో, నేను అయోధ్య కూడా వెళ్ళలేను, ఇక్కడ నేను దేహత్యాగం చేస్తాను, లక్ష్మణస్వామి లేని సీత నాకెందుకు, రాజ్యం నాకెందుకు, ఇలా భగవన్ మాటలు మాట్లాడితే డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు సుశీలుడు గారు సంజీవని పర్వతాన్ని హనుమంతుడితో తెప్పించి ఆ వేరు ఉంటుందే దాన్ని వాసన చూపించి అతను వేస్తాడు. లక్ష్మణస్వామి లేస్తే, నాన్న ఇలా అనుకున్నాను రా బాబు లక్ష్మణ, నీకేదైనా అయితే నేను కూడా నీతో పాటే శరీరాన్ని విడిచిపెట్టి పోవాలనుకున్నాను. అప్పుడు అంటాడు లక్ష్మణస్వామి, అన్నీ మర్చిపోయారా? మీరు ప్రతిజ్ఞ చేశారు, జ్ఞాపకం ఉందా? సీతను అపహరించిన వాడిని వధించి తీరుతాను, శిక్షించి తీరుతాను, సీతకు చెర విముక్తి కలిగిస్తాను, సీతను నేను తీసుకొని వస్తాను, ఇది నా ప్రతిజ్ఞ. అంతమంది ముందర చేసావు కదయ్యా. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకున్న వారే మహానుభావులు. మహానుభావులు అంటే ఎవరు? చేసిన ప్రతిజ్ఞను నిలుపుకోవాలి. వదిలిపెట్టావా స్వామి అంటాడు స్వామి. అదే రీతిలో అమ్మ నువ్వు మాట ఇచ్చావు కదా, ఇచ్చిన మాట నిలుపుకోవాలి. మాట ఇచ్చావని గుర్తు చేస్తున్నా లేవటం లేదంటే నీకు కనీసం సిగ్గు బిడియం కూడా లేవా? ఇలాగే పడుకుంటారా? నీ కోసం ఇంతమంది వచ్చి పరితపిస్తుంటే అసలు న్యాయంగా నీవే లేవాలి, లేచి మమ్మలను లేపాలి. ఎలాగో ఆ పని చేయలేదు, మేమే వచ్చాము, నిన్ను పిలిచాము, లేదు అయినా లేవాలి కదా. ఇంకా లేవటం లేదు. ఇక్కడ నా పుట్టున్నాడు, ఇక్కడ నా పుట్టుడున్నాడు అనుకొని ఆ పక్క మీద అలా పడుకోవటం సిగ్గును కూడా విడిచిపెట్టిన దానమయ్యావు కదా. పైగా తెల్లవారలేదు, అవి పద్మాలు కావు మీ మోకాలు, ఇవి కల్వలు కావు మీ కన్నులు, వాడు సన్యాసులు కాదు మరొకటో, రకరకాలుగా మాట్లాడుతున్నావమ్మా. జాగ్రత్తగా నీ మాటలు చూస్తే నీవు చాలా మాటకారిలా కనబడుతున్నావు. నాలుక బలము కలది అన్నమాట. అంటే ఏమంటాం? బాగా నీవు మాటకారివయ్యావు, బాగా మాట్లాడుతున్నావు. మాటకారి, నాలుక బలం అంటే మనకు రామాయణం గుర్తొస్తుంది. ఎక్కడ రామలక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ బయలుదేరి దారిలో కబంధుణ్ణి సంహరిస్తే, సంహరించే ముందు కబంధుడే చెప్తాడు, ఋష్యమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉన్నాడు, అతనితో స్నేహం చెయ్యి, అతను ధర్మాత్ముడు, అతను నీకు సాయం చేస్తాడు, అతని రాజ్యాన్ని అధర్మంగా వాలి లాక్కున్నాడు, అతని నువ్వు రాజును చేస్తే, అతనికి రాజిస్తే అతను నీకు సీతనిస్తాడు, తెచ్చిస్తాడు. ఇవన్నీ కబంధుడు చెప్పితే అతని మాట ప్రకారం రామలక్ష్మణుడు ఋష్యముఖానికి ప్రాంతానికి వచ్చారు. మధ్య దారిలో శబరి ఉంది కదా తెలుసు. వస్తే అలా వచ్చినటువంటి వారిద్దరిని పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు చూచాడు. ఎలా ఉన్నారు వారు? ఆజానుబాహు. చెప్పాను జ్ఞాపకం, ఎంత ఎత్తుంటారు? ఆజానుబాహు అంటే రాముడు ఎంత ఎత్తువాడు?
చతుష్కిష్కుహు అంటాడు సుందరకాండలో. అంటే 8 అడుగులు ఎత్తున్నాడు. 8 అడుగులు ఉంటే మన అడుగులు కావు, త్రేతాయుగం అడుగులు. త్రేతాయుగం అంటే ఎప్పటిది? నిన్నమన్నది కాదు, పోయినది ద్వాపరం, అంతకుముందు త్రేతాయుగం అనుకుంటే 0 మార్కులు వస్తాయి. 12వ మహాయుగంలో త్రేతాయుగం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిసి ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు ఇప్పటికి ఎన్ని గడిచాయి? 28 గడిచాయి. మనకు సంకల్పన చెప్తారు, అష్టావింశతమే మహాయుగేని కళ్యాణం త్వరలో జరగబోతుంది, గోదా కళ్యాణం. అప్పుడు వినండి బాగా. 28వ మహాయుగం ఇది. ఈ 28వ మహాయుగంలో ఇప్పుడు అంటే 28వ ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టాడు. మన కృష్ణుడు మన భారతదేశం జరిగింది ఇప్పుడు 28వ ద్వాపర యుగం అంటే మన్నడి. రాముడు పుట్టింది ఇప్పుడు 12వ త్రేతాయుగం. అంటే రాముడికి కృష్ణుడికి మధ్యన 16 మహాయుగాలు తేడా ఉంది. మహాయుగాలంటే 4 కదా, 16 4 64. 64 యుగాల కింద 64 యుగాలు అంటే ఎంత ఏజీ? ఒక 4 యుగాలు కలిసి ఎంత అవుతుంది చూసుకోవాలి కదా. 4,32,000 కలియుగం, 8,64,000 ద్వాపర యుగం, 12,96,000 త్రేతాయుగం కదా, 17,32,000 కృతయుగం. ఎన్నయ్యాయి మనకి తెలుసు కదా. మొత్తం 40,23,000 సంవత్సరాలు. 17, 12, 8, 4 కదా. మళ్ళీ 32, 64, 96, 28 ఉన్నాయి కదా. ఇలా 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఇవి 16 40, 16 మూళ్ళు జాగ్రత్తగా లెక్క చేస్తే 7,80,96,000 సంవత్సరాలైంది రామావతారం ఏర్పడి. ఈ మాట చెప్తే ఇప్పటి వాళ్ళు అప్పుడా అయి ఉంటుంది నమ్ముతాం, నోరే కదా అంటారు. ఇది శాస్త్రం చెప్పిన లెక్క. మరి 7,90,00,000 కింద మానవులు ఎంత ఎత్తుండేవాళ్ళు? 7 కోట్ల దాకా ఎందుకు? మీ తాతలంతా ఎందుకుండేవాళ్ళు? మా నాన్నగారు నిలబడికి స్తంభం నిచ్చెనేసుకున్నాం. మీరు చూశారు మా నాన్నగారు, వారు కృష్ణదేవి గారు చూశారు, వచ్చారు 7 అడుగులు ఎత్తాయి. మరి వారి నాన్నగారు మా నాన్నగారు ఇంకా ఎత్తుండేవారు. ఈ వరుసలో చూస్తే అప్పటి కాలంలో అడుగు ఎంత? మనకు కలియుగంలో ఒక గ్రంథం ఉంది, మనుస్మృతి అని, కొత్త మనుస్మృతి. ఆయన రాసిందే కలియుగానికి 16వ త్రేతాయుగానికి లెక్క కట్టాలి అంటే ఇప్పటి అడుగు కాదు, అప్పటి అడుగు అంటే అప్పటి కాలంలో అడుగు అంటాం కదా. అప్పటి అడుగు అంటే ఇప్పటి కాలంలో 12 తాడి చెట్ల ఎత్తు. అలాంటివి 8 అడుగులు అంటే 12 96. 96 తాడి చెట్లు ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తు రాదు. మరి మనం వాళ్ళ ముందర ఇప్పుడు చీమలమా దోమలమా? మనం ఎంత? ఇంకా ముందు ముందు యుగాల్లో, కలియుగంలో ఇంకా ముందుకు వెళితే అదేం చెట్టు అంటాం? తంగేడు చెట్టు. తంగేడు చెట్టుకు నిచ్చెన వేసుకొని ఎక్కి ఆకు తెంపే అంత పొడగర్లు పుడతారట రాంతారు. అర్థమైందా? అంతటి ఆజానుబాబు అరవిందరాయ రాముడు అంటారు మహానుభావుడు. అంతటి మహానుభావుడు అంటే ఏమిటి? యుగములు
ఎలా ఎలా మారుతూ ఉంటే మనకు స్థితి ఎలా కలుగుతుంది. అయినప్పుడు మనం తంగర్ తిరుక్కోయిల్ చెప్పుకున్నాం. చెంగిరివాను పోగిన్నారు ఎంగడై మున్న వెడుక్కువాను వాయు పేషం నంగాయి అనుకున్నాం కదా. ఇలాంటి రాముడు లక్ష్మణుడు ఋష్యమ పర్వత ప్రాంతానికి వస్తే చూసినటువంటి సుగ్రీవుడు వీళ్ళిద్దరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, ఎలా ఉన్నారు వీళ్ళు, చాలా ఎత్తున్నారు, జడలు ధరించారు, నారవస్త్రాలు ధరించారు. రెండు చూస్తే ఏదో తపస్సు చేసేవాడిని ముదులు అనుకుంటాం, కానీ చేతిలో ధనులు బాణాలు ఉన్నాయి, ఆయుధాలు. చేతిలో ఆయుధాలుంటే రాజులు, నారవస్త్రాలుంటే సన్యాసులు. సన్యాసులు అడవిలో ఉండేవాడు, రాజు కాదు. ఇదేం వేషం, ఎందుకు ఈ వేషంతో వచ్చారు? వారి వీరిని పంపి ఉంటాడు, నన్ను చంపమని పంపి ఉంటాడు. వారికి రాలేడు, ఋష్యము పర్వత ప్రాంతానికి వారి రాలేడు. కాబట్టి నన్ను చంపడానికి వారి వీరిద్దరిని పంపి ఉంటాడు. అమ్మ బాబోయ్ నా ప్రమాదం వచ్చేసింది అని లేచి ఎగిరి గంతులేస్తున్నాడు సుగ్రీవుడు. హనుమంతుడు చూచి, రాజా నీవు రాజువయ్యా, రాజే భయపడితే వేరేవాడికి ఇంకేమిటి, భయపడితే రాజు ధైర్యం చెప్పాలి, నువ్వు భయపడితే ప్రమాదం ఏం లేదు. అలాంటి వాళ్ళు అయి ఉండరు, అయినా భయపడద్దు. అనుకుందాం, ఒకరిని పంపు, ఎవరినన్నా 5 ఉన్నాను, ఒకరిని పంపు, వాళ్ళ వివరాలు కనుక్కో. నిజంగా వాళ్ళు మనకు హాని చేయడానికే వచ్చారు, అప్పుడు తప్పించుకుందాం. ఏమో మనకు మేలు చేస్తారేమో, మాట్లాడదాం. మీరు రాజులండి, ఒకరిని పంపండి అంటే నువ్వే పొమ్మను, ఇంకోటి నువ్వే పో. హనుమంతుడే ఒక సన్యాసి సాధు వేషంలో వెళ్ళాడు. వెళ్ళి కౌయువాం వృత్తధర్మజ్ఞవు, అయ్యా మీరెవరండి, ధర్మాన్ని ఆచరిస్తున్న వారిలా కనపడుతున్నారు, నీ ఆకారం చూస్తే ఇక్కడి వారిలా కనిపించడం లేదు, దేవలోకం నుంచి వచ్చిన వారిలా కనపడుతున్నారు, మీ సామర్థ్యం చూస్తే మొత్తం భూమండలాన్ని రక్షించగల వారిలా కనపడుతున్నారు, మీ కన్నులు పద్మముల్లాగా విశాలంగా ఉన్నాయి, మీ శరీరంలో చాలా ఆభరణాలు ధరించి ఉండాలి, మీ శరీరం అంతా బంగారుమయం కావాలి, బంగారు ఆభరణాలు ఉండాలి, ఎందుకు ధరించలేదు, నీకేం తెలుసు అవడం నేనే అంటే. ఒకసారి శరీరంలో మనం ఆభరణాలు ధరించి కొన్నేళ్లు ఉంచుకొని తరువాత వాటిని తీసేస్తే వాటి మీద ఆ గుర్తులు ఉంటాయి, పడతాయి, అది కనపడుతుంది. ఎందుకు తీసేశారు? ఇంత అందమైన మీ శరీరాలు ఆభరణాలు లేకుండా ఉంటే అందరి దృష్టి తగలదా? అయ్యో స్వామి ఏమవుతారు మీరు, ఎందుకు ధరించలేదు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నా పేరు హనుమంతుడు, నేను సుగ్రీవుని మంత్రిని, మేము వానరులము అంత చెప్పి. చమత్కారం గమనించండి, రహస్యాన్ని దాచాలని వానర రూపం కాకుండా సాధు రూపంలో వచ్చాడు, మానవాకరణలో వచ్చాడు. వారితో మాట్లాడుతూ నేను వానరుణ్ణి, హనుమంతుణ్ణి, మరా సుగ్రీవుడు, ఇదే వేషం. మరి వేరెందుకు? రామలక్ష్మణులను చూడముందు ఎవరో అనే భయంతో మారువేషంతో వచ్చాడు. వారిని చూచాడు, వీరు రక్షకులు కానీ శిక్షకుడు కాదు, రహస్యం దాచుకోవడం జరుగుతుంది. రాముడు హనుమంతుని మాటలు విని తాను మాట్లాడలేదు. లక్ష్మణ చెప్పు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, హనుమంతుడు మనతో మాట్లాడలేదు కదా. ఇతని మాటలు చూస్తే నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేదృష శక్యమేవం ప్రభావితం నూనం
వ్యాకరణం కృత్సనం అనేన బహుధా స్మృతం బహువ్యాహరతానేన నకించిదపశక్తం. లక్ష్మణ, ఇతను ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని బాగా చదువుకున్నాడు. మొత్తం వ్యాకరణ శాస్త్రాన్ని ఎన్నోసార్లు బాగా చదువుకున్నాడు. నీకేం తెలుసు? ఇంతసేపు మాట్లాడాడు, ఒక్క తప్పు కూడా మాట్లాడాడు. ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు. ఇతను వాక్య కుశలుడు, జాగ్రత్తగా మాట్లాడగలడు. అలాంటి వాణ్ణి నీవు అజాగ్రత్తగా మాట్లాడావనుకో, నీ సంగతి మనం చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. తాను మాట్లాడి ఏవం విధ యస్య నభవేత్ పార్థివశ్యతు కథం సిద్ధ్యంతి కార్యాన్ని. ఇలాంటి వాడు దూత లేకుంటే రాజులకు ఎలా కార్యక్రమాలు జరుగుతాయి? ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ఉంటే కత్తి ఎత్తి చంపడానికి వచ్చిన వాడు కూడా కత్తి పారేసి కాళ్ళు పడుతుంటాడు. ఇలాంటి వారి మాటలు వింటే కత్తి పారవేసి కాళ్ళు పడతారో అంత గొప్ప దూత ఇతను. చక్కని మాటకారి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. అంటే ఎక్కడున్నాయంటే ఆయన మాటల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. మీరు పైనుంచి వచ్చారు, భూ రక్షించడానికి వచ్చారు, ఆభరణాలు లేవు, శరీరం అంతా బంగారంగా ఉండాలి, మీ కన్నులు పద్మాల్లాగా ఉన్నాయి. ఏ మాటలు ఇవి? మామూలు మాటలే కదా. ఎక్కడుంది? మామూలు మాటలని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ వేదమంత్రాలు. చమత్కారంగా వేదమంత్రాలను మాటల రూపంలో చెప్పాడు హనుమంతుడు. తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణీ ఋగ్వేదం. పరమాత్మ యొక్క నేత్రములు పద్మముల్లాగా విశాలంగా ఉంటాయి. ఏమన్నాడు? పద్మపత్రాయతే క్షణవు హిరణ్యశ్మశ్రు హిరణ్యనక ఆసమంతా సర్వమేవ హిరణ్యం. పరమాత్మ యొక్క మీసాలు, గడ్డాలు అంతా బంగారం, గోళ్ళు బంగారం, శరీరం అంతా బంగారం. పెదవాళ్ళు ఏమన్నాడు? మిగతా బంగారం ఉండాలి తెలుసుకున్నారు అన్నాడు. అవే మాటలు. అజాయమాన బహుధా విజాయతే. ఏ పుట్టుక లేనివాడు ఎన్నోసార్లు మన కోసం పుట్టి పైలోకం నుంచి వస్తాడు. ఈయనేమన్నాడు? దేవలోకాదిరాగతవు, దేవలోకానికి వచ్చారు అన్నాడు కదా. అన్యదా సర్వదా లోకం సంరక్షతి మహామతి. సకల లోకాలను కాపాడేవాడు పరమాత్మ అని వేదం. పృథివీ రక్షితం మీమవు, రక్షించడానికి వచ్చాడు మీరు అన్నాడు. అవే మంత్రాలు. అవి మాట్లాడేవన్నీ మంత్రాలు. ఎక్కడా మంత్రం పేరు చెప్పలేదు, అర్థం చెప్పాడు. ఇంత 4 వేదాల సారాన్ని 4 చిన్న మాటల్లో చెప్పాడంటే మరి హనుమంతుడు ఎంతటి వాడై ఉంటాడండి? ఎంత గొప్పవాడై ఉంటాడు? ఎంతటి మాదై ఉంటాడు? మరి వ్యాకరణ శాస్త్రం రాకుంటే తప్పులు లేకుండా మాట్లాడతానే. దీన్ని అంటారు నాలుక బలం అని. నీకు ఇలాంటి నాలుక బలం నీకు కూడా ఉంది అమ్మా. శంగుడు చక్కెర మీందుం తల కయ్యన్ పంకయ్య కన్నానై పాడే. శంఖధారి, చక్రధారి, ఆజానుబాహు, పుండరీకాక్ష అని పిలుస్తాము. ఎందుకడవి? అవి ఎందుకు మంచినా అంటే గోపికలకు శంఖం అంటే చాలా ఇష్టం. ఎందుకు? శంఖం ఎప్పుడు పరమాత్మ చేతిని విడిచిపెట్టకుండా ఉంటుంది. చక్రం అప్పుడప్పుడు దూరంగా పోతుంది చంపడానికి, కానీ శంఖానికి అవకాశం లేదు కదా, అవసరం లేదు, ఎప్పుడు చేతిలోనే ఉంటుంది శంఖం. రెండోది పరమాత్మ పెదవిని అంటుకొనే ఉంటుంది. మూడవది పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస ఊపిరితోటి ధ్వనిస్తుంది. పరమాత్మ ఊపిరితో బతుకుతుంది, పరమాత్మ పెదవినే తాకుతూ ఉంటుంది, పరమాత్మ చేతిని విడవకుండా ఉంటుంది. గొప్పలు మేము అలాగే ఉండాలి. మేము కూడా ఎప్పుడు మా చెయ్యి నువ్వు పట్టుకొని ఉండాలి. మేము కూడా శంఖంలాగా నీ అధరామృత రసాన్ని పానం చేయాలి. మేము కూడా
నీ ఊపిరితో బతకాలి, నీ ఊపిరే మా ఊపిరి కావాలి. ఇంత భావం మనసులో పెట్టుకొని శంఖధారి. రెండవది చక్రధారి. చక్రం అంటే ఏమంటాం? సుదర్శనం అంటాం. సుదర్శనం మంచిగా చూపేది, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చాలా స్పష్టంగా చూపే సుదర్శనం. శత్రువులు వస్తే సంహరించే సుదర్శనం. పరమాత్మను చూడకుండా మాకు అడ్డు వచ్చే వారిని తొలగించి పరమాత్మ దివ్య రూపాన్ని బాగా చూపెట్టే చక్రం అంటే మాకు ఇష్టము. మూడవది పరమాత్మ యొక్క అజాను పొడవైన బాహువులు. బాగా పొడువుగా దృఢంగా బలంగా బాహువులు ఉంటే అంత బాగా కౌగిలించుకోవచ్చు. స్వామి యొక్క దివ్య బాహువులతో మేము స్వామి ఆలింగనాన్ని కోరుతున్నాము. పంగయ కన్నానై పుండరీకాక్షుడు. ఆ కన్నులలో, ఆ కన్నుల పిలుపులో, ఆ కన్నుల ఓదార్పులో మా దుఃఖాలన్నీ పోతాయి. ఇంత భావాన్ని మనస్సులో పెట్టుకొని గోపికలు శంఖ చక్రధారి, శంఖరి, ఆజానుబాహు, పుండరీకాక్ష అని పిలిచారు. రీతిలో మనం ఒక అర్థాన్ని చెప్పుకున్నామని అనుకుందాం. ఇంకా చాలా ఉండే, చాలా చెప్పాలి. బహుశా మనకు అంటే అన్నీ అలాంటివి అనుకోండి, కానీ ఈ రోజు నుంచి అంటే 14వ పాశురం నుండి తిరుప్పావు ఇంకా గంభీరంగా ఉంటుంది. 15వ పాశురం అయిపోతే ఇన్ని అర్థాలు ఉండవు, రెండే అర్థాఖ్యం జంగ్యం. కానీ ఆ రెండే 20 కంటే ఎక్కువ విశాలమైనటువంటి సకల ఉపనిషత్ సారంగా మనకు ఆండాడు తల్లి అందించారు. నీ ఇంటి పెరటి తోట బావి మధ్యలోని పద్మాలు కల్వలు అని చెప్పటంలో మనకు యోగ విద్య, కుండలిని విద్య అంటాం. యోగంలో షట్చక్రాలు, మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము. ఇందులో ఆజ్ఞాచక్రం 2 కనుబొమల మధ్యన ఉంటుంది. అందుకే ఈ భాగాన్ని బొట్టుతో కప్పిపుచ్చుకోవాలి. ఇక్కడ బొట్టు లేని వారి ముఖము ఆజ్ఞాచక్రంలోని తేజస్సు ధ్వంసమైంది, నశిస్తుంది. అలాంటి వారు అవమానాలకు, అపచారాలకు, దుఃఖాలకు, బాధలకు దూరమవుతారు. ఎదుటివారి దృష్టి బొమ్మల మధ్య ప్రాంతంలో పడకూడదు. అందుకే ఆ భాగంలో మీ ఇష్టం ఏదో ఒకటి, గంధం కావచ్చు, శ్రీచూర్ణం కావచ్చు, విభూతి కావచ్చు, మరోటి కావచ్చు, ఏదో ఒకటి ఆ భాగాన్ని కప్పుకోండి. అలా లేకుంటే కొంచెం వ్యాసుడు కటువుగా చెప్పాడు. ఊర్ధ్వపుండ్ర విహీనంతో శ్మశాన సదృశ్యం ముఖము. బొట్టు లేని ముఖము శ్మశానముతో సమానము అన్నాడు. బొట్టు లేని ముఖాన్ని చూస్తే వెళ్ళి సచేలం స్నానమాచరేది. బట్టలతో అలాగే వెళ్ళి స్నానం చేయాలి. మనం ఆ నియమాన్ని పెట్టుకుంటే మనకు పొడి బట్టలు ఉండవు కదా. ఇవాళ రేపటి అందరూ బొట్టు లేకపోవటం ఫ్యాషన్ కదా. అంతా పాశ్చాత్య వ్యామోహం. బొట్టు ఉండద్దు, కట్టు ఉండద్దు, జుట్టు ఉండద్దు, భోజనము ఉండొద్దు, అన్నీ అవే కదా. అన్నీ అంతేకాదు, ఆడవారు కూడా వెంట్రుకలు విరబోసుకొని ఉండకూడదు. విగ్రంథి వివేడించ స్త్రియం దృష్ట్వా సచేలం స్నానమాచరేత్. కొప్పు ముడి లేని చుట్టున్న అమ్మాయిని చూస్తే బట్టలతో వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు విరబోసుకోవడం ఫ్యాషన్. ఎంత విరబోసుకుంటే అంత గొప్ప. తూర్పనకనో, తాటకో, పూతనో, మండోదరు లాగా ఉంటారు. ఒక్కరు రంభ, ఊర్వశి, మేనక కనబడితే ఉంటుంది. శాస్త్రం ఏం చేస్తాం? కాబట్టి ఇది ఆజ్ఞాచక్రం, ఇది సహస్రారం. ఇలా ఈ షట్చక్రాల ద్వారా మనకు సుషుమ్నా నాడి ఉంటుంది.
వెన్నెముక యొక్క మూలాధార స్థానంలో సుషుమ్నా నాడి. మూలాధారంలో ఉన్న సుషుమ్నా నాడికి ఈ పక్క ఆ పక్క ఇడ పింగళ 2 ఉపనాడులు ఉంటాయి. వాటి సహకారంతో మనం మూలాధారాన్ని వాయువుతో స్పృశింపజేయగలిగితే సుషుమ్నా నాడి లేస్తుంది. సుషుమ్నా నాడి పడగతో ఉన్న త్రాచుపాములాగా ఉంటుంది. ఒక్కసారి అది అలా లేచిందంటే ఆ పడగ ఇక్కడికి వస్తుంది. ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వస్తుంది. ఒక్కొక్క చక్రం యొక్క స్థానములో ఆత్మను నిలుపుకుంటూ, అంటే ఈ 7 ఉన్నాయే ఇవే 7 లోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవే ఊర్ధ్వలోకాలు. శరీరంలోనే 7 లోకాలు ఉన్నాయి. ఈ 7 చక్రాల ద్వారా బ్రహ్మకపాలానికి వచ్చి ఈ బ్రహ్మకపాలాన్ని భేదించుకొని పైకి వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు అర్చి, షడ్ దిన, పూర్వపక్ష, షట్ ఉదంమాస, అబ్జ, వాత, హంసిమతు, గ్రౌ, విద్యుత్, వరుణ, ధాతృ, మహిత, సీమాంత, సింధువాపృత, శ్రీవైకుంఠముపేత్య. ఇది అర్చిరాది మార్గము అంటారు. ఈ ప్రాంతంలో నుంచి బయలుదేరినటువంటి ఆత్మ ఏ ఏ లోకాలకు వెళతాడు, ఎక్కడెక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు, ఎవరెవరితో ఆరాధనను, అర్చనను, ఆదరాన్ని పొందుతాడు, ఎలా వైకుంఠ లోకానికి వెళతాడు, ఈ మార్గం అంతా చెప్పేదాన్ని అర్చిరాది మార్గం అంటాం. దీన్నే తెల్లరి అంటాం, శ్వేత మార్గము అంటాం, జ్యోతిర్మార్గము అంటాం, శుక్ల మార్గము. శుక్రకృష్ణే గతే శేషే జగత శాశ్వతీమతే అంటాడు ఇతరు. ఒకటి శుక్ల మార్గము, ఒకటి కృష్ణ మార్గము, ఒకటి ధూమ మార్గము, ఒకటి అర్చి మార్గము. ఇందులో మనకు దాన్ని చెప్పాడు. పద్మములు చెప్పడంలో షట్ పద్మములు, షట్ చక్రములు, షట్ అరాతులు, దానితో ఇలా మనం పరమ తరలిపోయే మార్గాన్ని చెప్పాడు. ఇది ఒక అర్థం. ఇది కాక మనకు ఇల్లు అంటే శరీరము, అందులోని పెరడు అంటే వెన్నెముక చెప్పుకున్నాం. అందులో ఉండేటువంటివి ఈ పద్మాలు, ఇది ఒక అర్థం. ఇక ఇల్లు అంటే అఖిలాండ కోటి ప్రపంచం ఉందే, ప్రపంచాన్ని ఇల్లు అంటాం. దాని యొక్క పెరటి భాగము అంటే మొత్తం కూడా మనకు 7 ఉంటాయి, సప్త ఆవరణాలు అంటాం. భువః, నీరు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మహత్, అహంకారం, సప్తావరణలు అంటాం. ఇలా ఆ భాగాన్ని పెరడు అంటాం. అందులో ఉండేటువంటి భావి పరమాత్మను చేర్చేది కాబట్టి ఆ భావి అంటే అష్టాక్షరీ మంత్రం, తిరుమంత్రం అంటాం. తిరుమంత్రము భావి. ఆ తిరుమంత్రంలోని మధ్యన ఉండేది ఏమిటి? నమః అనేటువంటి పదము. ఈ మధ్యలో పద్మాలు ఉన్నాయి, పద్మాలు వికసించాయి, కలువలు ముకుడించాయి. అంటే నమపదంతో మంత్రబ్రహ్మణి మధ్యమేన నమస పుంసః స్వరూపం గతి గమ్యం శిక్షితం ఈక్షితేన పురతః పశ్చాదపి స్థానత చెప్తాడు అష్టశ్లోకిలో. నమః అనే పదము మన స్వరూపాన్ని చెప్తుంది, మన స్వభావాన్ని చెప్తుంది, మన వెళ్ళవలసినటువంటి జ్ఞాన్ని చెప్తుంది, దాని యొక్క ఫలితాన్ని చెప్తుంది. అందులో మనం స్వతంత్రులము కాదు, పరమాత్మకు పరతంత్రులము. భగవంతుడి దాసుడు జీవాత్మ. ఈ జీవాత్మ స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు. నామపదం యొక్క అర్థాన్ని మనం పరిశీలిస్తే పారతంత్ర్యం వికసిస్తుంది, స్వాతంత్ర్యం ముకుడిస్తుంది. పద్మాలు విచ్చుకున్నాయి, కలువలు ముడుచుకున్నాయంటే అర్థం స్వాతంత్ర్యం తొలగిపోయింది, పారతంత్ర్యం వికసించింది. పద్మములు సూర్య భగవానుని కిరణ స్పర్శతో వికసిస్తాయి. సూర్యుడంటే వెలుగు, వెలుగంటే జ్ఞానం. యథార్థ జ్ఞానంతో పారతంత్ర్య జ్ఞానం వికసిస్తుంది, స్వాతంత్ర్య జ్ఞానం ముకుడిస్తుంది. అంటే స్వాతంత్ర్యం తొలగిపోతుంది, పారతంత్ర్యం వస్తుంది.
ఇవి పద్మాలు విచ్చుకున్నాయి, కలువలు ముడుతున్నాయి. సెంగల్ తిరుక్కోయిల్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనకు ఇంకేం కావాలి? సెంగల్ పొడి కూరై వెంబల్ తవర్ తవర్ అని చెప్పుకుంటున్నామే. ఎరుపు రాయి, ఎరుపు అంటే రాగం చెప్పుకున్నాం కదా. రాగం అంటే ప్రేమ, ప్రేమ అంటే కోరిక. కోరిక ఉండేది ఎక్కడ? మనస్సు. మనస్సే ఎర్ర రాయి, దాన్ని పొడి చెయ్యాలి. అంటే అందులోని రాగాన్ని, కోరికను ధ్వంసం చేయాలి, చేసి నీటిలో పడేయాలి. నీరంటే ఏమిటి? నారాయణ కదా. ఆపో నారా ఇతి ప్రోక్త, ఆపో వై నరసూనవ. జలము అంటే నారముడు, అందులో ఉండేవాడు నారాయణుడు. ఈ మనస్సు ఆయన నిలబడి పొడి చేసి రాగాన్ని తీసేసి పరమాత్మ ఎందు పడేయి. పడేసి అందులో వస్త్రం పడేయి. వస్త్రం ఏమిటి? వాసాంసి జీర్ణాన యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపణని. అంటే శరీరము కదా. పరమాత్మ యందు పడేసినటువంటి మనస్సులో ఈ శరీరాన్ని పడవేయి. అంటే ఈ శరీరానికి ఉన్నటువంటి అన్ని కోరికలను పరమాత్మకే అర్పించు, దాన్ని వస్త్రముగా ధరించు. అంటే నేను సర్వాత్మన పరమాత్మకు మాత్రమే దాసుడను, పరమాత్మనే సేవిస్తాను, పరమాత్మనే చూస్తాను, పరమాత్మనే వింటాను, పరమాత్మనే అంటాను, పరమే తింటాను, పరమాత్మనే తాకుతాను. ఇదే కాషాయ వస్త్రాలను ధరించుట. వెన్పల్ పరిశుద్ధమైనటువంటి పండు. ఎన్ని పండు? 32 కదా. పండు ఎన్ని? 32. మనకు బ్రహ్మ విద్యలు కూడా 32. పరిశుద్ధ దత్తములు కలవారు అంటే యథార్థమైనటువంటి అర్థాన్ని జ్ఞాన్ని బోధించేటువంటి శుద్ధమైన 32 బ్రహ్మ విద్యలను పరిపూర్ణముగా అధ్యయనము చేసి అందరికీ బోధించగల మహాజ్ఞానం ఉన్న మహానుభావులు సన్యాసులు కదా. తంగడు తిరుక్కోయిల్ చెంగిళ్ళువాను పోగిన్నారు. తమ దేవాలయానికి ఆరాధించడానికి కుంచెకోల తీసుకొని వెళుతున్నారు. కుంచెకోల ఏం చేస్తుంది? తలుపులకున్న గడియను తీస్తుంది కదా. మన తలుపు మనం చెప్పు చాలాసార్లు. అహంకారము, మమకారము, దానికి ఉన్నటువంటి గడి ఏమిటి? ఆశ, కోరిక. దాన్ని తీసేదేది? కుంచెకోల. ఏమిటి ఆ కుంచెకోల? అది గురువు గారి దగ్గర ఉంటుంది కదా. గురువు గారి దగ్గర ఉన్న కుంచెకోల ఏమిటి? జ్ఞానముద్ర అంటారు. చెప్పాను, జ్ఞాపకంలో లేదో. దీన్ని జ్ఞానముద్ర అంటారు. గురువు గారు పాఠం చెప్పేటప్పుడు ఇలా పెట్టి పాఠం చెప్తారు. చాలామందికి ఇది ఎందుకో అర్థం కాదు, ఇదేమిటో తెలియదు. ఇది పరమాత్మ. బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మను చేరాలంటే మూటికి దూరంగా ఉండాలి. సత్వము, రజస్సు, తమస్సు. 3 గుణాలకు దూరముగా ఉన్నప్పుడే జీవాత్మ పరమాత్మను చేరుతాడు. సంసారంలో ఉన్న సాంసారికమైన గుణత్రయానికి జీవుడు దూరంగా ఉన్నప్పుడే పరమాత్మను చేరుతాడు. ఇది ముద్రకు అర్థం. ఇదే కుంచెకోల. ఈ కుంచెకోలతో ఆశను తొలగిస్తే పరమాత్మే కనపడతాడు. హాయిగా స్వామిని మనం ఆరాధన చేయవచ్చు. ఇంకేం కావాలి? శంఖము, చక్రము, బాకుగులు కదా. శంఖం అంటే ఓంకారము, ప్రణవము. చక్రము అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది నమఃపదము. బాకుగులు అంటే నారాయణ పదము. 3 కలుపుకుంటే అష్టాక్షరము. ఇంకేం కావాలి? పంకయ కన్నానై, దాన్ని దర్శించగల విశాలమైన జ్ఞానము. దాన్ని ప్రసాదించండి మహానుభావ ఆచార్య అని మనము 2వ రహస్యార్థాన్ని కూడా చెప్పుకున్నాం. మరేం కావాలి? వాక్య పరంపర కావాలి. గురువాక్య పరంపర అంటాం. ఈనాటి గురువాక్య పరంపరలో మరి మనం ఏం చెప్పుకున్నాం? పుండరీకాక్షాయ నమః అయిపోయింది కదా. దాని తర్వాతది శ్రీమన్ నారాయణే నమః.
ఇవాటి వాక్యం ఏమిటి? నాథమునులు. తెలుసా ఎవరు ఆయనే? నాలుక బలం బాగా ఉన్నవాడు ఆయనే. ఎవరైనే? యామునాచార్య వారికి తాతగారు. నాథమునులు, నాథమునుల యొక్క కుమారుడు ఈశ్వరముని, ఈశ్వరముని కుమారుడు యామునముని. ఎవరి యామునముని? భగవద్ రామానుజుల వారికి గురువుగారుగా భావించబడ్డవారు. అర్థమైందా? ఈ నాథముని ఏం చేశాడంటే, కుంభకోణంలో శార్గపాణి ఉన్నాడు స్వామి, అక్కడికి వెళ్ళాడు దర్శనం చేసుకుందామని. ఆ సమయంలో అక్కడ అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటాం కదా, అధ్యయనోత్సవాలు అవుతున్నాయి. అధ్యయనోత్సవాలు అంటే ద్రావిడ భాషలో అధ్యయనం చేసుకుంటాం. ఆ పెరుమాళ్ యొక్క సేవను తీసుకొని వారు ఈ పాఠ చదువుకుంటూ పోతున్నారు పాశురాలు. అందులో ఒక పాశురం ఆరావముదే అని పదంతో మొదలైంది. అది విన్నాడు ఈ నాగముని. ఆరావముదే అర్థం చూసా? అతృప్తామృతము అని. ఎంత తాగినా తృప్తి కలగని అమృతము. ఎవరైనా? పరమాత్మను అతృప్తామృతమా అని పిలిచాడు ఎవరో తెలియదు. ఇంత బాగా చెప్పిన ఆయన ఎవరు? ఆ 10 పాసురాలు విన్నాడు దగ్గరుండి. వారు సేవకుర్తి గారి దగ్గరికి వెళ్ళారు. స్వామి చదివారే, ఇక్కడికి పాసురాలు ఆయన ఈ తిరువాయుముడి అని నమ్మాడు వారు రాశారు. అంటే 10 రాశారా? 10 కాదు నాయన, 1100 రాశారు. అయ్యా మీ దగ్గర ఉన్నాయా? లేవయ్యా, 11 ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ ఉంటాయి? ఎక్కడ లేవు, పోయాయి. ఎలా పోతాయి? దొరుకుతాయి. అంటే వెళ్ళు. ఎక్కడ వెళ్ళాలి? ఆయన పుట్టిన చోటుకు వెళ్ళు. ఆడువారు తిరునగరి అంటాం. అక్కడ ఆయన పుట్టి అక్కడ ఉన్నాడు లేడు, పోయాడు అనుకోండి. వెళ్తే ఎవరైనా ఉంటారు, దొరుకుతారు కదా, కనుక్కోవచ్చు. పాపం వెళ్ళాడు. వెళ్ళి బాగా వీళ్ళు కడితే లేదు, లేవు లేవు లేవు, పోయాడు. చివరికి ఒక ఇంట్లో పోయి అడిగాడు. చాలా వృద్ధుడు ఆయన, 95 ఏళ్ళవాడు. నాయన చాలా శ్రద్ధగా ఆశతో ఆర్తితో వచ్చావు, కానీ లేవు కానీ అవి పొందే మార్గం నాకు తెలుసు. నీ ఓపిక ఉంటే శక్తి చేతనైతే చెయ్యి. అయ్యా చేస్తాను చెప్పండి. ఆయనకు శిష్యుడు నాడు నమ్మాడు వారికి మధురకవి ఆళ్వారు అంటారు. ఆయన గురువుగారి మీద ఓ 12 పాసురాలు రాశాడు. దాన్ని కణ్ణినుం సిరుత్తాంబు అంటారు. ఆ 12 పాసురాలను 12,000 సార్లు చదవగలిగితే నమ్మాడు వారు మళ్ళీ వస్తారు, ప్రత్యక్షమవుతాడు, నీకన్నీ చెప్తాడు. ఒప్పుకుంటే స్వామి ఆయన అమ్మాడు వారు వస్తానంటే 12,000 ఏమిటి, 12 లక్షలు చేస్తాను, వచ్చేదాకా చేస్తా అని ఆజ్ఞ తీసుకొని ఆయన ఎక్కడ ఉన్నాడో చెట్టు ఉంది, కిందిని వృక్షం అంట, ఆ చెట్టు ముందర కూర్చొని 12,000 చేశాడు. చెప్పు, ఆహారం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, అలాగే చేశాడు. 12,000 కాగానే స్వామి వచ్చాడు. వాడు వచ్చి మొత్తం చెప్పేశాడు. నాగయ్య ఈయన మొత్తం హాయిగా రాస్తున్నాడు. మనం ఈనాడు చదువుతున్నాయి అవి. నాథమునులే ఆడు ఆ పని చేయకుంటే మనకు ఇప్పటికీ దివ్య ప్రబంధం అంటూనే ఉండదు. శ్రీశ్రీ దయామాత్రం అంటాను, ఇంకెక్కడ అంటాను, లేకుంటే తిరుపతి లేదు, ఈ తిరుపతి కూడా లేదు. ఆయన చెప్పింది అంటే నారాయణాలు ఇవన్నీ ఉన్నాయి. 12,000 సార్లు కణినం సిరుత్తాంబును జపం చేశాడంటే ఆయన నాలుక ఎంత బలం ఉంటుందండి కదా. కాబట్టి నావుడే అయ్యే కదా, నాలుగు బలం ఉన్నవాడు అనాదాయి, సిగ్గుపడలేదు జపం చేయడానికి కదా, మహానుభావుడు. ఇలా మనము శ్రీమన్నాథ మునయే నమః. అలాగే ఈ పాశురంలో ఇంకోటి కావాలి, ఒక ఆడువారు లేపాలి. ఎవరండి అలాంటి ఆడువారు? నాలుక బలమున్న ఆడువారు కావాలి. వారిని మనం తిరుప్పాణి ఆడువారు అంటాం. తిరుప్పాణి ఆడువారంటే వారిని నరవాహనులు అంటాం. శ్రీరంగంలో ఉండేవాడు. ఆయన అంత్యజాతిలో పుట్టినవాడు, చిన్నవాడు, వాళ్ళ చిన్న జాతి వాడు.
కానీ పరమభక్తాగ్రేసరుడు. ఎప్పుడు అంటాం తాంబూరు అంటాం కదా, దాన్ని ఒకటే ఏక్తార ఒకే తీగ ఉంటుంది, దాన్ని వాయిస్తూ ఉంటాడు. ఆ దాంతో పరమాత్మ నామాన్ని వాయిస్తూ పాడుతూ ఉండేవాడు. కావేరీ తీరంలో, తెలంగాణలో కావేరీ అని మెట్లున్నాయి, ఆ మెట్ల మధ్యన కూర్చొని గానం చేస్తున్నాడు. ప్రతిరోజు కావేరి నుంచే జలం తీసుకు వెళ్ళాలి స్వామి పూజకు, అర్చకులు. అలాగే వచ్చారు, బిందెతోటి వచ్చారు, వీడు దారిలో కూర్చున్నాడు మధ్యన. వాడు అంత్యజాతి వాడు, వాడిని తాకొద్దు, వాడు ఉంటే పోవద్దు, వాడు పిలిస్తే లేవటం లేదు, పరవశంలో ఉన్నాడు. చూసి కోపం 2 రాళ్ళు వేసి కొట్టారు వాడు. దెబ్బ తగిలింది. అయ్యో స్వామి క్షమించండి, చూడలేదు, లేదు, దూరంగా వెళ్ళిపోయాడు. నీళ్ళు జరుపుకొని వెళ్ళి స్నానం చేసి తీర్థం తీసుకొని గుడికి వెళ్ళాడు. గుడికి వెళితే తలుచుకోలేదు, తలుపులు మూసుకున్నాయి. ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతమందో చేశారు, ఎన్నో కూడా చేశారు. స్వామి మా అపచారం ఏమిటి అని అడిగితే ఆ స్వామి ఒక అర్చకుడిలో ఆవేశించి, నా భక్తుడిని మీరు అవమానించారు, నా భక్తుడైన తర్వాత హరిజనుడా, పురజనుడా, గిరిజనుడా, అంత్యజాతివాడా, చిన్నవాడా, పెద్దవాడా, అమ్మాయా, అబ్బాయా అనే భేదాలు ఉండవు, నా భక్తుడే. అలాంటి నా భక్తుడిని మీరు అవమానించారు. వెళ్ళి అతన్ని భుజాన్ని ఎక్కించుకొని తీసుకుంటారు. భుజాన్ని ఎక్కించుకొని మోసుకుంటూ వీధుల్లో నడుచుకుంటూ నా దగ్గరికి వస్తే తలుపులు తెలుసుకుంటాయి, అందాక తెరవుంది నీకు ప్రాయశ్చిత్తం, శిక్ష. స్వామి చెప్పినాక ఏం చేస్తాం? వెళ్ళాడు. స్వామి రంగని ఆజ్ఞ, నా భుజాలు ఎక్కండి. ఈ ఆజ్ఞ దాన్ని మోసుకుంటూ తీసుకొని వచ్చాడు. పురవీధుల్లో ఇతని భుజాల మీద కూర్చొని స్వామి వస్తూ చేతులు జోడించి, రంగనాథ ఎంత దయామేడవయ్యా నీవు, ఈనాడు నన్ను నీ భక్తులకు దాసుణ్ణి చేశావు, అడియార్కు ఎన్నై అడియార్కు మాట్లాడుతాయి అంటాడు. ఈ దాసుణ్ణి నీ దాసులకు దాసుణ్ణి చేశావు. ఎక్కడున్నాడు దాసుడు? మీరే కూర్చున్నాడు కదా. మనం ఏమనుకుంటామండి ఈ సంగతి? నేనే గొప్పవాడిని, నేను పైన ఉన్నాను, వాడి కింద ఉన్నాడు కదా. తానేమన్నాడు, నేను దాసుడు. ఎవరికి? మోసేవాడికి దాసుడు. అది ఎలా అవుతుంది? దాసుడు అంటే ఏంటి? చెప్పినట్టు వినేవాడు కదా. ఆయన ఏం చెప్పాడు? నా భుజాలు ఎక్కండి అన్నాడు, ఎక్కాడు. అంటే మాట విన్నవాడా, విననివాడా? మాట విన్నవాడు ఏమంటారు? విన్నవాడిని దాసుడే అంటారు. పరమాత్మ ఎంత దయామేడవయ్యా, నన్ను ఈరోజు నీ దాసులక్షుణ్ణి చేశావు. ఇలాంటి భావము గల ఒక 11 పాసురాలు రాశాడు. వాటిని అమరనాథ పిరాన్ అంట. అంటే అమరనాథుడు అంటే దేవతానాథుడు, దేవేశుడు. పిరాన్ అంటే ఉపకారకుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ ఎంత ఉపకారకుడండి. 11 పాసురాలు, 10 అనుకుంటాం, 10, 11 2 పాలు ఉన్నాయి. 10 పాలలో 4 వేదాలలోని సారమంతా ఇండిచాడు. ఒక్క పాసురాన్ని మనం చెప్పుకోదలుచుకుంటే ఒక ఏడాది పడుతుంది. అంత గంభీరమైన, విశాలమైన, అందులోనే భారతం, అందులోనే భాగవతం, అందులోనే రామాయణం, అందులోనే పురాణాలు, అందులోనే వేదాలు, అందులోనే ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఒక్కొక్క పదంలో ఇదే అమరనాథ, సకల దేవతలకు నాథుడు. అమరులంటే ఎవరు? మరణం లేనివారు. మరణమిటి సంసారము, సంసారం ఎవరెవరు? ముక్తులు. వారెవరు? జీవులు. చాలు ఒక పదం అమర అంటే ఇది చెప్పాలి అర్థం. ఇలా 10 పాసురాలలో అఖండ వేద సారాన్ని అందించిన నాలుక బలం కలవాడు కదూ. ఎంత నాలుక బలం లేకుంటే నమ్మాడు వారు 4000 పాసురాల్లో ఎంత ఎంత చెప్పారో ఈయనే 10 పాసులు అంతే చెప్పాడు, అంతా చెప్పాడు. కాబట్టి ఈయన నాలుక బలం కలవు. అందుకే మనం ఈనాటి పాసురంలో తిరుప్పాణి ఆడువారు లేపాము. ఈ రీతిలో ఆడువారును లేపాం. వాక్య పరంపర చెప్పుకున్నాం, వ్యంగ్యార్థము చెప్పుకున్నాం,
వాక్యార్థము చెప్పుకున్నాం. కాబట్టి మనకు పాసురాన్ని అయిపోయినట్టే అనుకొని అనుసంధానం చేద్దాం. ఉంగళ్ ఉడక్కడై తోటత్తు వావియుళ్ செங்கடு நீர் வாயு நெகிழிந்து ஆம்பல்வாய் கும்பினகான் செங்கல் கொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெழுவார் கோயினார் எங்களை முன்னம் எடுப்புவான் வாய் பேசும் நங்கார் எரிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் கடற்கையன் பங்கய கண்ணானை பாடே டோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. सोच्चिष्टमालिका बन्धगन्ध बन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै